హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఎపిసోడ్ 12 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే విలన్ ప్రిన్స్ వాళ్ళ మనుషులతో అసలు ఆ జూ ఎవరో తన గురించి కంప్లీట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో దోంగ్హా ఫెంగ్జూ అందంలో మునిగిపోయి కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి బొమ్మని గీద్దామని ట్రై చేస్తూ ఉంటే అతని చేతులు కూడా కదలడం లేదు. తను ఒక దేవత అనేసి ఫెంగ్జూ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంగ్జూ నిద్రలేస్తూ ఉంది. అప్పుడు తనని మీట్ అవ్వడానికి సీమింగ్ చెంగ్యూ వచ్చి ఉన్నారు. చెంగ్యూ ఫెంగ్జూని చూసి, రా మనం స్వర్గానికి వెళ్లిపోదాము, లాస్ట్ టైం నువ్వు పడ్డ కష్టాలు నీకు సరిపోలేదా అనేసి చెంగ్యూ తిడుతూ ఉంది. లేదు, నేను నా పవర్స్ ఏమి యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నాను. నేను నా కృతజ్ఞతను తెలిపేసి నేను త్వరలోనే స్వర్గానికి వచ్చేస్తాను. ఆ తర్వాత నేను దోంగ్హాని కంప్లీట్ గా మర్చిపోతాను అనేసి ఫెంగ్జూ అంటూ ఉంటే అది విని చెంగ్యూ కాస్త కూల్ అవుతూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ, నేను ఇక్కడ జీహెంగ్ ని చూశాను, తను దోంగ్హాని పెళ్లి చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటే, ఓ అవునా, మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తాము, అప్పుడప్పుడు వచ్చి నిన్ను మీట్ అవుతూ ఉంటాము అనేసి ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు చెంగ్యూ మళ్లీ ఫెంగ్జూని మీట్ అవ్వడానికి భూలోకానికి వస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ జీహెంగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతూ ఉంటే, లేదు ఏమీ తెలియలేదు అనేసి చెంగ్యూ అంటూ ఉంది. ఒకవేళ జీహెంగ్ దోంగ్హాతో పెళ్లి వద్దు అనుకుని చెప్పి పారిపోయింది కదా, ఆ తర్వాత నుండి ఏమైనా తను దోంగ్హాని లవ్ చేసిందా, ఆ లవ్ తోనే ఇప్పుడు భూలోకంలో దోంగ్హాకి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటుందా అనేసి ఫెంగ్జూ అడుగుతూ ఉంటే అది విని చెంగ్యూ, నువ్వు ఇలా పిచ్చిదానిలాగా మాట్లాడకు, తను కావాలంటే డెమాన్ లోకంలో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు ఉంది అనేసి చెంగ్యూ అంటూ ఉంది. ఒకవేళ జీహెంగ్ తన గతాన్నంతా మర్చిపోయినట్టు ఉందేమో అనేసి ఫెంగ్జూ కరెక్ట్ గా గెస్ చేసి అడుగుతూ ఉంటే, ఉండి ఉండవచ్చు, మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము. నువ్వు ఒకసారి ఆ ఖడ్గం యొక్క డిజైన్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు తను చేశానని చెప్పి దోంగ్హా దగ్గర అబద్ధం చెప్పింది కదా, ఇప్పుడు సేమ్ ఆ డిజైన్ ని యూజ్ చేసి తనకు అదంతా గుర్తుందో లేదో టెస్ట్ చేసి చూద్దాము అనేసి చెంగ్యూ అంటూ ఉంది. అలా అయితే ఆ ఖడ్గం యొక్క డిజైన్ చాట్ ని నువ్వు నాకు తీసుకుని వచ్చి ఇవ్వు అనేసి ఫెంగ్జూ అంటూ ఉంటే, సరే ఓకే అని చెంగ్యూ అంటూ ఉంది. ఇప్పుడు దోంగ్హా తన హెల్పర్ తో ఆ వాటర్ లో పడ్డ అమ్మాయి గురించి ఏమైనా సమాచారం దొరికిందా అని అడుగుతూ ఉంటే ఇంకా ఏమీ దొరకలేదని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. రేపు నేను మా పూర్వీకుల సమాధి దగ్గరికి వెళ్ళాలి, చింటూకి చెప్పి అందుకు ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటే అసిస్టెంట్ వెంటనే ఓకే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూ బయట తిరుగుతూ ఉంటే తనకి ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంది. ఫెంగ్జూ దాన్ని చూసి, ఈ ఫ్లవర్స్ చింటూ గాయానికి బాగా పనిచేస్తుంది, దీన్ని యూజ్ చేసి మనము మెడిసిన్ ప్రిపేర్ చేద్దాము అనేసి దాన్ని కోసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు ఫెంగ్జూ ఆ ఫ్లవర్స్ ని యూజ్ చేసి ఆయింట్మెంట్ ని రెడీ చేస్తూ ఉంటే అక్కడికి చెంగ్యూ వచ్చి తనకు ఆ ఖడ్గం యొక్క డిజైన్ పేపర్ ని ఇస్తూ ఉంది. అది మాత్రమే కాకుండా దుఃఖం లేని పూలను కూడా తీసుకుని వచ్చి ఇస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ, అబ్బా వీటిని చూసి ఎన్ని రోజులు అవుతుందో అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు చింటూ దోంగ్హా దగ్గరికి వచ్చి ఆ వాటర్ లో పడ్డ అమ్మాయి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని అంటూ ఉంటే అది విని దోంగ్హా, సరే ఓకే, ఇంక నుంచి ఆ అమ్మాయి గురించి వెతక్కండి అనేసి డల్ గా అంటూ ఉన్నాడు. నేను ఇక ఇంకొక వర్క్ చెప్పబోతున్నాను, అందువల్ల నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అనేసి చింటీని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. జీహెంగ్ ఇప్పుడు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకుని దోంగ్హాని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. అప్పుడు దోంగ్హా, నేను కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మిమ్మల్ని చూడ్డానికి రాలేదని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్, ఏం పర్లేదు అని అంటూ ఉంది. ఈ ఊరంతా మీకు బాగా అలవాటైపోయిందా అని దోంగ్హా అడుగుతూ ఉంటే అలవాటైపోయింది అని చెప్పేసి వెళ్లకుండా జీహెంగ్ అక్కడ నిలబడుకుని ఉంది. మళ్ళీ తన దోంగ్హాతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటే దోంగ్హా తనని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంగ్జూ తను ప్రిపేర్ చేసిన ఆయింట్మెంట్ ని చింటూకి ఇస్తూ ఉంది. ఇచ్చేసి దీన్ని నువ్వు 15 రోజులు వాడితే నీ మచ్చలన్నీ పూర్తిగా మాయమైపోతుంది అని అంటూ ఉంది. అప్పుడు చింటి, నాకు ఇంకా వాటర్ లో పడ్డ అమ్మాయిని వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇద్దరము కలిసి ఇంకా మింగ్షీని వెతుకుదామని చింటూ అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే, ఏమైంది, ఎందుకు తనని వెతకవద్దని అంటున్నావు అనేసి అడుగుతూ ఉంది. రాజుగారు వద్దని చెప్పేశారు, తను వేరే ఎవరినో ఇష్టపడుతున్నారేమో అనేసి చింటి అంటూ ఉన్నాడు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్ అనుకుని ఫెంగ్జూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఇప్పుడు ఫెంగ్జూ ఆ ఖడ్గం యొక్క డిజైన్ ని తీసుకుని వెళ్లి దోంగ్హాని మీట్ అయ్యి, నేను ఇలాగా ఒక ఆయుధాన్ని రెడీ చేస్తున్నాను,
దీనికి ఏమైనా కాస్త ఐడియా ఉంటే చెప్పండి అనేసి తన దోంగ్హాని అడుగుతూ ఉంటే పక్కనే జీహెంగ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా నిలబడుకొని ఉంది. వెంటనే ఫెంగ్జు మీరు కూడా దీన్ని ఒకసారి చెక్ చేసి ఏమైనా ఐడియా ఇవ్వండి అని అడుగుతూ ఉంటే జీహెంగ్ వెంటనే నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు, అందువల్ల నేను మీకు హెల్ప్ చేయలేను అని అంటూ ఉంది. అది విని ఫెంగ్జు తనకి నిజంగానే ఏమీ గుర్తులేదనుకుంటా, తనంతా మర్చిపోయి ఇప్పుడు దోంగ దగ్గరికి వచ్చి ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంది. చింటూ ఇప్పుడు ఆయింట్మెంట్ ని చూస్తూ ఉంటే ఫెంగ్జునే గుర్తుకు వస్తూ ఉంది. వాడు నాకు తమ్ముడు లాంటి వాడు, నేనెందుకు వాడిని తలుచుకుంటూ ఉన్నాను అనేసి వాడే నవ్వుకుంటూ ఉన్నాడు. దోంగ ఇప్పుడు చింటీని పిలిచి ఆ ఖడ్గం యొక్క డిజైన్ ని చూపించి సేమ్ ఇలాంటి డిజైన్ కలిగిన కత్తిని నువ్వు తయారు చేయించాలి, మంచి ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి దీన్ని తయారు చేయించాలి అని అంటూ ఉంటే చింటూ వెంటనే సరే ఓకే కన్ఫర్మ్ గా చేసి తీసుకొని వస్తానని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విలన్ ప్రిన్స్ దగ్గర పనివాడు వచ్చి నేను జూ గురించి ఊరంతా వెతికాను, కానీ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, అసలు వాడు ఎక్కడి నుండి వచ్చాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నాడు. అది విని ప్రిన్స్ కి బాగా కోపం వస్తూ ఉంది. ఇక్కడేమో ఫెంగ్జు ఒంటరిగా కూర్చొని మింగ్షీ ఎక్కడెక్కడ లేదు అనే డీటెయిల్స్ అంతా నోట్ చేసుకుంటూ ఉంది. ఇంకా కోల్డ్ ప్యాలెస్ మాత్రమే పెండింగ్ లో ఉంది, రిమైనింగ్ ఉన్న అన్ని ప్లేసెస్ వెతికేశాను అని అనుకుంటూ ఉంది. అప్పుడు అక్కడికి ఒక అతను వచ్చి మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు, మిమ్మల్ని ఆ కోల్డ్ ప్యాలెస్ దగ్గరికి రమ్మంటున్నారు అని అంటూ ఉంటే అది విని ఫెంగ్జు కరెక్ట్ గా ఇప్పుడు నన్నెందుకు ఆ కోల్డ్ ప్యాలెస్ దగ్గరికి రమ్మంటున్నారు అనేసి డౌట్ గా ఫెంగ్జు అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఆ ప్లేస్ అంతా బాగా చీకటిగా ఉంది. అప్పుడు అక్కడికి దోంగ వచ్చి నేను ఆ అమ్మాయిని అన్ని చోట్ల వెతికేశాను, ఇక్కడ మాత్రమే వెతకలేదు, నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి లోపల వెతకబోతున్నాను అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు కూడా దోంగతో కలిసి లోపలికి వెళ్తూ ఉంది. ఇక్కడేమో చింటీ దగ్గరికి ఒక అతను వచ్చి మింగ్షీ అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరు, అలానే ఇక్కడ నుండి వెళ్లిపోయిన వాళ్ళ లిస్ట్ లో కూడా ఆ పేరు లేదని అంటూ ఉన్నాడు. అది విని చింటీ అలా అయితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో ఉంటుందేమో అనేసి నేను ఒకసారి చెక్ చేసి చూస్తాను అనేసి లోపలికి వేగంగా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జు ఆ కోల్డ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్లి వచ్చినప్పటి నుంచి నాకు కాస్త హెల్త్ బాగుండడం లేదు, నాకు ఏమైందో అర్థం కావడం లేదు అనేసి నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి దోంగ్హాని ఇష్టపడుతూ ఉన్నాను, కానీ అప్పుడంతా దోంగ్హా నన్ను చూడనే లేదు, పట్టించుకోనే లేదు, కానీ ఇప్పుడు దోంగ్హా నా గురించి వెతుకుతూ ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి నేనే మీరు వెతుకుతున్న ఆ అమ్మాయిని అని చెప్పలేకపోతున్నాను, మేమిద్దరము ఎప్పటికీ కలవలేమేమో అని అనుకుంటూ ఉంది. అప్పుడు చింటి వేగంగా లోపలికి వచ్చి నువ్వు వెతుకుతున్న మింగ్షీ చనిపోయింది, మనం యుద్ధానికి వెళ్ళొచ్చాం కదా, ఆ తర్వాత తను ఆ కోల్డ్ ప్యాలెస్ దగ్గర చనిపోయిందంట, ఆ తర్వాత తన బాడీని కనిపెట్టి పూజ చేశారంట అని చింటి అంటూ ఉంటే అది విని ఫెంగ్జు మనం చేసిన తప్పు దోంగ్హాని మాత్రమే కాదు మింగ్షీని కూడా ఎఫెక్ట్ చేసింది అనేసి బాధపడుతూ ఉంది. అక్కడికి వెళ్లి కడ్డీ వెలిగించి ఫెంగ్జు ప్రేయర్ చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి సీమింగ్ వస్తున్నాడు. ఫెంగ్జు వెంటనే పైకి లేచి ఈ అమ్మాయి చనిపోయింది, అలా అయితే రాజుగారు లవ్ చేసేదానికి పర్సన్ లేరు, లవ్ చేయడానికి పర్సన్ లేకపోతే తలరాత చేంజ్ అయిపోతుంది కదా అని ఫెంగ్జు అడుగుతూ ఉంటే అది విని సీమింగ్ అవును అని అంటూ ఉన్నాడు. తలరాత చేంజ్ అయిపోతే దోంగ్హాకి మళ్ళీ తన పవర్స్ తిరిగి రాదు, దోంగ్హాకి పవర్స్ లేకపోతే ఈ లోకం కంప్లీట్ గా అంతమైపోతుంది అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు ఇప్పుడేం చేయాలని అడుగుతూ ఉంది. నేను ఒక అమ్మాయి చావుకి కారణమైపోయానని బాధపడుతూ ఉంది. దానికి సీమింగ్ మీరేం దాని గురించి అంతగా బాధపడకండి, ఆ అమ్మాయికి ఇష్టం లేని ప్రేమ నుండి మీరు విముక్తి కల్పించారు, యాక్చువల్ గా ఆ అమ్మాయి అసలు రాజుగారిని లవ్ చేయలేదు అని అంటూ ఉంటే అది మీరెలా చెప్పగలుగుతున్నారని ఫెంగ్జు అడుగుతూ ఉంది. అవును, ఈ జన్మలో దోంగ్హాకి నెరవేరని ప్రేమతో బాధపడాలని రాసిపెట్టు ఉంది, అదే తన తలరాత. దోంగ్హా అమ్మాయిని ఇష్టపడతాడు కానీ ఆ అమ్మాయి దోంగ్హాని ఇష్టపడదు, ఇప్పుడు మీరు ఆ తలరాతని అనుభవించే సిచ్యువేషన్ లో ఉన్నారు. అది విని ఫెంగ్జు అసలు మీరేమంటున్నారని అడుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడున్న రాజుగారికి లవ్ ఫెయిల్యూర్ అంటే ఏంటో మీరే చూపించాలి, తనకు ఆ బాధని కల్పించాలని సీమింగ్ అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు అయితే మీరే నాకు ఒక హెల్ప్ చేయండి అని అంటూ ఉంటే దానికి సీమింగ్ అయితే మీరు ముందు రాజుగారి నమ్మకాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు షాక్ అయి చూస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.